జై శ్రీమన్నారాయణ. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మన లోటస్ టెంపుల్లో కొలువై ఉన్నటువంటి అలర్మేల్మంగ పద్మావతి నాయక సమేతుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలి అని అందరికీ కూడా యుగాది శుభాకాంక్షలు. ముందుగా ఈ సంవత్సరం లాగానే మనము 19వ తారీఖున గురువారం రోజున మన యొక్క లోటస్ టెంపుల్లో యుగాదిని జరుపుకుంటూ ఉన్నాము. అందరూ కూడా విచ్చేసి మన మూలవరైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనంతో పాటుగా అలానే మలయప్ప స్వామికి అష్టోత్తరశతనామ పూజను కూడా జరుపుకొని ఆ రోజు స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతారు అని ముందుగానే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మన స్వామి ఎల్లప్పుడూ కూడా నిత్య సౌందర్యవంతుడు కదా, అందరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు కదా. ఈ సంవత్సరం కూడా ఎలాంటి నవగ్రహ దోషాలు కానీ ఎలాంటి బాధలేవి కూడా లేకుండా అందరం కూడా ఆనందంగా ఉంటూ ఎలాంటిది కూడా లేకుండా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి అని భగవంతునికి ఆ రోజు మనం అందరము కూడా ఒకసారి తలుచుకుందాం. స్వామి, ప్రతి సంవత్సరం మమ్మల్ని ఎలా అయితే కాపాడుతూ ఉన్నారో ఈ సంవత్సరం కూడా మమ్మల్ని అలానే కాపాడండి అయ్యా అని మనం తలుచుకుంటూ ఆ రోజు సాయంత్రం మనకు పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది మన ఆలయంలో. అందరూ కూడా విచ్చేసి మన యొక్క రాశుల మీద ఎలాంటి బలముందో అందరం కూడా తెలుసుకుందాం. అలానే ఆ రోజు నుండి 9 రోజుల పాటుగా సుందరాకాండ పారాయణం కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే సుందరాకాండ పారాయణం చేద్దామనుకుంటున్నారో అందరూ కూడా విచ్చేసి సాయంకాలం పూటలు మనకి యొక్క సుందరాకాండ పారాయణం ఉంటూ ఉంది. అందరూ కూడా విచ్చేసి దాంట్లో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలానే మీ గోత్రనామాలతో పాటు ఆ సుందరాకాండ పారాయణం కూడా చేయించవచ్చు. అందరికి కూడా శుభం జరగాలి అని మన ఆలయంలో చేస్తూ ఉన్నాం. అలానే 28వ తారీఖు శనివారం రోజున మనకు శ్రీరామ నవమి కూడా వస్తుంది కనుక మన సీతారామచంద్రుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కూడా జరుపుతూ ఉన్నాం. అందరూ విచ్చేసి ఆ నూతన వధూవరులను అందరినీ కూడా మనం ఆ సీతారాముని యొక్క అనుగ్రహం పొందుతూ మనం కూడా వాళ్ళిద్దరిలాగానే ఎప్పుడూ ఆనందంగా ఉంటూ దంపతులంతా కూడా సుఖంగా సౌభాగ్యంగా ఉండాలి అని అందరికి కూడా మనవి చేస్తున్నాం. అందరూ కూడా విచ్చేసి భగవంతుని యొక్క అనుగ్రహం పొందుతారు అని చెబుతూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. జై బోల్ రామచంద్ర భగవానికి జై.